అర్జునుడి గుండెల్లోకి బాణం వెళ్లి చనిపోయి మళ్ళీ బతికాడని మీకు తెలుసా? మహాభారతంలో బభ్రువాహనుడి గురించి మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ధర్మరాజు ద్రౌపది దేవి కలిసి ఉన్నప్పుడు అర్జునుడు చూశాడు అని తీర్థయాత్రలకు వెళ్తాడు. అక్కడ చిత్రాంగది అనే ఆమెను చూసి పెళ్లి చేసుకుంటే బభ్రువాహనుడు పుట్టాడు. బభ్రువాహనుడు మణిపూర్కి రాజు అయ్యాడు. అర్జునుడు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలకి కురుక్షేత్ర యుద్ధం కూడా అయిపోయిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తే ఆ గుర్రం బభ్రువాహనుడు ఉన్న ఊరు వెళ్తుంది. మా నాన్నగారు వచ్చారు అని ఆనందంతో వెళ్తే చీని మొహన్ నాకు చూపించకు అని అర్జునుడు అంటాడు. ఎందుకంటే ఒక రాజు యుద్ధం చేసి నిలబడాలి, అలాంటి వాడు నా కొడుకు అని అర్జునుడు అంటాడు. ఆ బభ్రువాహనుడు అర్జునుడి శరీరం మీద బాణాలు వేస్తే ఒక బాణం వేగంగా వెళ్ళి అర్జునుడి గుండెల్లో గుచ్చుకొని అర్జునుడు నేల మీద పడిపోతాడు. బభ్రువాహనుడి మీద అర్జునుడు వేసిన బాణాలకి ఆయన మూర్ఛపోతాడు. కొద్దిసేపటికి నా వల్ల మహావీరుడైన మా నాన్న, కురుక్షేత్రమంతా గెలిచిన మా నాన్న చనిపోయాడు అనుకుంటే ఉలిచి వచ్చి మీ నాన్న మీద అలా బాణం వేసేలాగా నా మాయే చేసింది అని అర్జునుడిని బతికిస్తుంది. అసలు ఎందుకు ఉలిచి అలా చేసిందో తెలియాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. ఉలిచి మహాభారతంలో ఒక మెరుపు. ఆమె గురించి మనం రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.